లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ గురించి చెప్పడానికి మనతో పాటు సీనియర్ సైంటిస్ట్ శ్రావణి గారు ఉన్నారు. మేడం నమస్తే. ఏంటి మేడం అసలు వర్షాలు లేవు, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి రైతన్నలకు, ఏం చెప్తారు? ఆహ్, మనం దాదాపుగా కొద్దిగా త్వరగానే మాన్సూన్ మనకొచ్చినప్పటికి, నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పటికీ, మనకి మొదటి వారం కొంచెం సమృద్ధిగా వర్షాలు కురిసి, తర్వాత నుంచి కొద్దిగా బ్రేక్ వచ్చింది. తర్వాత లాస్ట్ వీక్‌లో కొద్దిగా రివైవ్ అయింది కానీ, మళ్ళీ జూలై మొదటి వారం నుంచి కొద్ది బ్రేక్ వాతావరణమే నడుస్తూ ఉంది. మనకి మాన్సూన్ ట్రఫ్ కూడా ఉత్తరాదిన ఎక్కువగా ఉండడం వల్ల అధిక వర్షపాతం మనకి ఉత్తరాదిన నమోదవుతూ వస్తూ ఉన్నాయి. పూర్తిగా ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో అధికంగా వర్షపాతం నమోదవుతూ వస్తుంది. అయితే మనకి వచ్చే ఈ వారం అంటే దాదాపుగా 15వ తారీఖు జూలై నుంచి 30వ తారీఖు జూలై మధ్యలోని ఈ అరేబియా సీ కరెంట్ కూడా కొద్దిగా స్ట్రెంగ్తెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల మళ్ళీ బే ఆఫ్ బెంగాల్లో కూడా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ వచ్చే 2 వారాల్లోని కొద్దిగా ఆశాజనకంగా కనిపిస్తూ ఉంది. ఈ వారం చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి వచ్చే 5 రోజులు కూడా మనకి ఒక మోస్తరు వర్షపాతం రాష్ట్రం మొత్తం మీదుగా చాలా చోట్ల కురిసే అవకాశం కనిపిస్తుంది. అక్కడక్కడ కొద్దిగా భారీ వర్షపాతం కూడా కురిసే అవకాశం కనిపిస్తుంది. లాస్ట్ టైం ఎలా ఉంది ఇప్పటికంటే? లాస్ట్ టైంకి ఈ టైంకి పోల్చుకుంటే లాస్ట్ టైం వర్షపాతం ఎంత ఇప్పుడు ఈ ఇయర్ వరకు? గత ఏడాది మనకి మాన్సూన్ రావడమే 21వ తేదీన వచ్చింది. తర్వాత ఒక వారం కొద్దిగా గ్యాప్ ఇచ్చిన దాదాపుగా జూలై రెండో వారం నుంచి అంటే 20వ తేదీ నుంచి నెలాఖరికి సమృద్ధిగా వర్షాన్ని ఇవ్వడం అయితే జరిగింది. ఈసారి కూడా మనకు అదే జరుగుతుందని వస్తాం. ఇదే సమయానికి జూలైలో కూడా మనకి కొద్దిగా నెగిటివ్గానే ఉంది, తక్కువగానే ఉంది వర్షపాతం. మనకి జూలై 20వ తేదీ నుంచి అల్పపీడనాలు ఏర్పడడం, అదేవిధంగా అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదవడం వల్ల జూలై మొత్తాన్ని సాధారణం కంటే అధికంగా నమోదవడం జరిగింది. కానీ ఆగస్టులో పూర్తిగా వాతావరణం భిన్నంగా ఉండి మొత్తము సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. కానీ ఈ ఏడాది కొద్దిగా స్ప్రెడ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం వరకు చూసుకున్నట్లయితే 9%తో సాధారణంగా నమోదవుతూ ఉంది. ఇంకా కొన్ని జిల్లాల్లో మాత్రం డెఫిషియెంట్ ఉంది. మెదక్ కానీ మంచిర్యాలలో చూసుకున్నట్లయితే డెఫిషియెంట్గానే ఉంది. బట్ ఈ వచ్చే 15 రోజులు కూడా మరింత ఆశాజనకంగా కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఓవరాల్గా మన తెలుగు స్టేట్స్ సంబంధించిన సౌత్లోనే మొత్తం ఇలాంటి సిచ్యువేషన్ ఉందా? నార్త్లో పక్కన వరదలు, మన సౌత్లో మాత్రం ఇట్లా మొత్తం వర్ష ప్రభావం లేకుండా ఉంది. ఎలా ఉంది? ప్రస్తుతానికైతే మనకి తెలంగాణ, తెలుగు రాష్ట్రాలతో పాటుగా కొద్దిగా మరత్వాడ, ఇంటీరియర్ కర్ణాటకలో కూడా కొద్దిగా ఈ ప్రభావం అయితే కనిపిస్తుంది. బట్ ఈ 15 రోజులైతే మాత్రం దాన్ని అధిగమించే అదే కనిపిస్తుంది అన్నమాట. అంటే ఈ సిచ్యువేషన్ ఇంకెన్ని రోజుల వరకు ఉండొచ్చు? మనకు మాన్సూన్ సెప్టెంబర్ వరకు ఉందంటున్నారు. ఈ సెప్టెంబర్ వరకు ఇలాగే ఉంటుందా, లేకపోతే వర్షాలు ఏమన్నా? లేదండి, చెప్తున్న విధంగా 15 దాటిన తర్వాత నుంచి కొద్దిగా వర్షపాతం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మనకి ఈ రోజు నుంచి 12 నుంచి కూడా దాదాపుగా భారీ వర్షపాత సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షపాత సూచనలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. నెలాఖరికి వరకు లోపల కొద్దిగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడి మంచి వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఎండలు, ఉక్కపోత కూడా ఇంకా చాలా కంటిన్యూ అవుతున్నాయి. చాలా ఏరియాలో ఎండలు కొట్టడం కానీ, లేకపోతే ఉక్కపోత వాతావరణం ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ ఇంకెన్ని రోజుల వరకు ఉండొచ్చు? ఉష్ణోగ్రతలు అయితే పెద్దగా పెరగటం లేదండి. మనకి దాదాపుగా మేఘావృతమైన వాతావరణమే ఉంటుంది. కానీ అనుకోని విధంగా మనకైతే రెయిన్ రావటం లేదు. దాదాపుగా మనకి పూర్తిగా మేఘావృతమైన వాతావరణం నుండి 33 నుంచి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలో కూడా పెద్ద పెరుగుదల ఏం కనిపించడం లేదు. బట్ మనకి కొద్దిగా మనకి మాన్సూన్ ట్రఫ్ కానీ సెంట్రల్ ఇండియా మీదకి వస్తే మరింతగా ఆశాజనకంగా వర్షం వస్తుందన్నమాట. ఓవరాల్గా సెప్టెంబర్ మాన్సూన్ అయిపోయే వరకు ఎంత వర్షపాతం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ వరకు? సాధారణంగానే ఉండొచ్చు. సాధారణం కంటే కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. గత ఏడాది సాధారణం కంటే తక్కువగా నమోదవడం అయితే జరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఇయర్ కొంచెం వర్షపాతం సాధారణ కంటే ఎక్కువగానే ఉంది. రానున్న వారం రోజుల్లో వర్షపాతం పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ప్రభావం చాలా ఉంది. రానున్న వారం రోజుల్లో వర్షాలు బాగా కురిసే అవకాశం ఉన్నాయి. మాన్సూన్ సెప్టెంబర్ వరకు ఉంది కాబట్టి సెప్టెంబర్ వరకు కూడా కొంచెం వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.